నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగానే ముఖ్యాంశాలు ఆరో డివిజన్ లో వైసీపీ ఫ్లెక్సీలు చింపిన వారిపై మండిపడ్డ స్థానిక కార్పొరేటర్ అమర్నాథ్ ఇలాంటి చర్యలకు దిగితే సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరిక పాలకవర్గ అనుమతితో కొత్త బ్రాంచ్లు ఏర్పాటు చేస్తున్నామన్న గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ వేమూరి వెంకట్రావు బ్యాంక్లో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని స్పష్టం కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ పేద ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్న ఫౌండేషన్ చైర్మన్ కేశినేని చిన్ని వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలకి సంబంధించిన ఫ్లెక్సీని ధ్వంసం చేయడం పట్ల ఆ పార్టీ 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి నీతిమాలిన చర్యలకు దిగితే స్థానిక టీడీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చుట్టుగుంట బ్రహ్మానందరెడ్డి నగర్లో స్థానిక కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్ నేతృత్వంలో ఏర్పాటైన వైసీపీ ఫ్లెక్సీలను ధ్వంసం చేయడంపై పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా అమర్నాథ్ ఆధ్వర్యంలో ఏలూరు రోడ్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్ధరాత్రి వేళ తమ బ్యానర్లను చించి ధ్వంసం చేయడాన్ని తప్పుపట్టారు. తాము ఎవరి జోలికి వెళ్లమని, తమ జోలికి ఎవరైనా వస్తే సహించేదే లేదని వారు స్పష్టం చేశారు. ఇలాంటి దిగజారుడు నీతిమాలిన చర్యలు మానుకోవాలని హితవు పలికారు. అభివృద్ధిలో పోటీ పడాలి కానీ ఇలాంటి చిల్లర వ్యవహారాలకు దిగటం సిగ్గుచేటన్నారు. అలాంటి రెచ్చగొట్టే చర్యలు మానుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని స్థానిక టీడీపీ నేతలను హెచ్చరించారు. ఆరో డివిజన్లో దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జి తీసుకున్న కానించి మేము కార్పొరేటర్గా గెలిచిన కానించి ఆరో డివిజన్లో జరిగిన అభివృద్ధి గురించి మేము ఫ్లెక్సీలు వేసి ప్రజలందరికీ తెలిసే విధంగా ఫ్లెక్సీలు వేస్తే ఈరోజు టీడీపీ పార్టీ వాళ్ళు వారవలేక గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఈ వార్డులో శూన్యం. దేవినేని అవినాష్ గారు మేము కార్పొరేటర్గా గెలిచిన కానించి ఈ వార్డులో అభివృద్ధి ఏం చేశాము దానికి నిదర్శనంగా మేము ఈరోజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే టీడీపీ వారు అరాచకంగా మా ఫ్లెక్సీలను కోసి ఈరోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మేము కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అనే విధంగా మీ వెనకాల తిరిగే మీ జెండాలు మోసే నాయకులకు కూడా మేము పథకాలు ఇచ్చాము. ఈ రోజున అవన్నీ మీరు మర్చిపోయారా? మేము ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, అభివృద్ధి చేయడం మేము చేసిన పాపమా? మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఆ రోజు సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్ట నష్టాలను తెలుసుకొని వారికి అనుగుణంగా ఈరోజు ఈ పథకాలన్నీ కూడా పెట్టడం జరిగింది. అవన్నీ ఈరోజు మేము ఆ రోజు ఏదైతే చెప్పామో నినాదం మాట తెప్పం మడం తప్పమని పసుపు జెండా పట్టుకున్న వాళ్ళకు కూడా ఈ రోజున మేము పథకాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ మీరు మర్చారా? ఈరోజు చూస్తున్న ఈ ఆరో డివిజన్లో అభివృద్ధిని చూసి వారవలేక ఇక్కడ ఉన్న టీడీపీ గుండాలు అరాచకంగా మా ఫ్లెక్సీలు చించేయడం ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. మీ మీడియా సాక్షిగా మీరు చూస్తూ ఉన్నారు. మేము ఏనాడైనా మీ మీద ప్రతీకార చర్యకు దిగామా? మేము గెలిచి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజైనా మీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టామా? మా అవినాష్ గారి నాయకత్వంలో ఒక్క కార్యకర్త వచ్చి మీ ప్రెస్ ముందు నిలబడి చెప్పమంటా ఉంటాం. ఈరోజు మాకు అటువంటి మనస్తత్వం లేని మనుషులం మేము ఎవరికి జోలికి వెళ్ళే వాళ్ళం కాదు. మా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మేము నడుచుకునే వ్యక్తులం. ఈరోజు మేము చేస్తున్న అభివృద్ధిని చూడలేక గతంలో మీరు ఎందుకు చేయలేకపోయారు? మేము చేస్తే వారవలేరా? ఒక మెట్టు కట్టారా? ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశారా? ఒక సైడ్ కాలువ కట్టారా? నేను సూటిగా అడుగుతున్నా, మాతో అభివృద్ధిలో పోటీ పడండి. ఇలా చిల్లర వేస్తాలు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి గట్టిగా ఆరో డివిజన్ టీడీపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నా. కబద్దార్ చెప్తున్నా, ఇంకా సహించేది లేదు, సహించం కూడా. మేము మా కార్యకర్తలని ఆపుతా వస్తూ ఉన్నాం. మేము మా కార్యకర్తలను ఒక్కసారి ఉసుకోమంటే మీరు మట్టి కొట్టుకుపోతారని చెప్పేసి సభాముఖంగా నుంచి తెలియజేస్తూ ఉండా. మీరు ఏం చేశారు? గతంలో ఇక్కడ ఉన్న గజ్జా రామ్మోహన్ రావు ఏం చేశాడు? ఇప్పుడు మేము
మేము అవినాష్ గారు ఇన్ఛార్జిగా తీసుకున్న కానించి ఈ డివిజన్ యొక్క అభివృద్ధి 6 కోట్ల రూపాయలతో ఈ డివిజన్లో అభివృద్ధి చేసాం. కబద్దార్ ఛాలెంజ్ ఎవరినైనా సరే రమ్మనండి. ఎక్కడికి ఈ 6వ డివిజన్లో ఏ ప్రాంతంకి రమ్మన్నా మేము వస్తాం. బహిరంగ చర్చకు సిద్ధం. మేము బహిరంగ చర్చకు సిద్ధపడతా ఉన్నాం. ఏంటి ఈ చిల్లర వేషాలు? మా మనస్తత్వం అటువంటిది కాదు. ఒకసారి ప్రజానికానికి అందరు కూడా ఒకసారి తెలియజేస్తున్నా, 6వ డివిజన్ ప్రజలు చాలా విజ్ఞత కలిగిన వారు. మేము చెప్తా ఉన్నాం మంచి మనస్తత్వం కలిగిన కార్పొరేటర్ జనంలోకి వెళ్తూ ఉంటే జనాలు చెప్తా ఉన్నారు. మేము గొడవలు పడే వ్యక్తులం కాదు. మా కార్యకర్తలు కూడా చాలా విజ్ఞత కలిగిన వాళ్ళు, చాలా రాజకీయం నీతిగా నిజాయితీగా చేసే కార్యకర్తలు మా కార్యకర్తలు అందరూ కూడా. ఈ రోజున మా మీద అబండాలు వేస్తారా మీరు? అభివృద్ధిని చూసి ఓడవలేక మీరు ఎన్ని చిల్లర వేషాలు చేస్తారా? జాగ్రత్త, ఖబర్దార్. ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బహిరంగ ఈ సభ నుంచి హెచ్చరిక చేస్తూ ఉంటా. 6వ డివిజన్లో అమరన్న గారు స్వయంగా పొద్దున గడప గడపకి తిరుగుతూ అభివృద్ధి అనేది అన్ని రకాలుగా చేసి పెడతానన్నారు. స్వయంగా ఏ కష్టం వచ్చినా ఎక్కడ ఫోన్ చేసి అన్నా మా కష్టం ఏదైనా చేస్తున్నారు. అది వారవలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఒకటే హెచ్చరిస్తున్నారు, ఇంకొకసారి కనుక ఇలాంటి ఎదవ పనులు కనుక చేస్తే పై వాళ్ళు ఉన్నారు. అవినాష్ గారి నాయకత్వంలో అమరన్న గారి లీడర్షిప్లో మేము నడుస్తున్నాం. ఇక్కడ నుంచి ఇలాంటి కన్నా చేస్తే మేము చేసే దాడులకి మీరు తట్టుకోలేరు, మట్టు కొట్టుకుపోతారు. మేము గట్టిగా గాలి పీల్చి వదిలితే ఆ గాలిలో కొట్టుకుపోతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇక్కడ నుంచి కనుక మేము ఖబర్దార్ ఛాలెంజ్ చేస్తున్నాం. టీడీపీ అని జనసేన ఎవరైనా సరే అభివృద్ధి పరంగా పోటీ పడండి. మీ కష్టమైనా సరే మీరు ఫోన్ చేసి లైట్ అలగట్లేదన్నా, మీ రోడ్లు బాగాలేదన్నా సరే మేము వచ్చేసాం. మా అమరణ చేయలేదా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. మేము ఈరోజు టీడీపీ జనసేన కార్యకర్తలకి నాయకులకు కూడా మీరు ఫోన్ చేసి అడిగినా సరే వచ్చి రోడ్లు వేశారు. ఒక్కసారి సొందు వెళ్తే అమరన్న గారి లీడర్షిప్లో ఎంత మార్పు జరిగిందో 6వ డివిజన్లో ఎంత జరిగిందో అంత మొత్తం మీకు తెలుసు. ఇంకోసారి కనుక ఇలా చేస్తే గట్టిగా హెచ్చరిస్తున్నాము. ఎవరైనా ఆగేది లేదు. ఈసారి ఎదురుదాడికి మేము సిద్ధంగానే ఉన్నాం. దయచేసి కనుక మీరు ఇంకోసారి రిపీట్ చేస్తే మా దాడి చాలా భయంకరంగా ఉంటుందని చెప్పి మీడియా ముఖంగా మొత్తం టీడీపీ నాయకులందరికీ తెలియజేస్తున్నాం. గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, పాలకవర్గ అనుమతితోనే కొత్త బ్రాంచీల ఏర్పాటుకు సన్నాహాలు చేయడం జరిగిందని బ్యాంక్ చైర్మన్ వేమూరు వెంకట్రావు తెలిపారు. సభ్యులు డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయని, గాంధీ బ్యాంకుపై అసత్య ప్రచారం నమ్మొద్దని కోరారు. 2021వ సంవత్సరంలో తాను చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాటికి బ్యాంక్ నికర లాభం 5 కోట్లు ఉండగా 2022 మరియు 2023 నాటికి 12 కోట్లు అయిందన్నారు. విజయవాడ మ్యూజియం రోడ్లోని గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కార్యాలయంలో బ్యాంక్ చైర్మన్ వేమూరు వెంకట్రావు, సీఈఓ శివప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ పాలక వర్గానికి సెప్టెంబర్ 2022లో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్లు 2 డైరెక్టర్లు, చైర్మన్, సీఈఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేశారన్నారు. వారితో పాటు 4 బ్యాంక్ సభ్యులతో అదే ఫిర్యాదు పెట్టించారన్నారు. బ్యాంక్ వారి విచారణలో ఒక సభ్యుడు 2020 మే నెలలో మరణించారని, 2 సభ్యులు తాము ఫిర్యాదు చేయలేదని లిఖితపూర్వకంగా తెలియజేశారని చెప్పారు. విశాఖపట్నం న్యూ గాజువాకలో కొత్త బ్రాంచ్ పెట్టేందుకు 4 సీనియర్ డైరెక్టర్లు పరిశీలించి అక్కడ పెట్టేందుకు ప్రతిపాదించగా పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందన్నారు. ఈ నూతన శాఖ ఏర్పాటుకు 33 లక్షలు ఖర్చు పెట్టేందుకు బోర్డు వారు తీర్మానిస్తే 28 లక్షల రూపాయలు ఖర్చు అయిందన్నారు. పాలకవర్గ సభ్యుల ఆమోదంతో న్యూస్వీట్, హనుమాన్ జంక్షన్ బ్రాంచ్లకు భవన నిర్మాణం నిమిత్తం తీర్మానం చేసి స్థలాలు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. బ్యాంక్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, సభ్యుల డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నంలో కొన్ని బ్రాంచీలు పెడదామనే ప్రతిపాదన వచ్చినప్పుడు మాలో సీనియర్ డైరెక్టర్స్ 4 వెళ్ళి ఆ విశాఖపట్నంలో మొత్తం పరిశీలించి ఇన్ని బ్రాంచ్లు ఉన్నాయి, మనం పలానా చోట పెడితే బాగుంటుందని చెప్పి అట్లా రిపోర్ట్ ఇవ్వగా దాని మీద మళ్ళీ పరిశీలన జరిపి మొట్టమొదట ఒక బ్రాంచ్ పెడదామనే ఆలోచనతో పాలకవర్గం ఆమోదంతో పెద్దకంటేడ న్యూ గాజువాకలో సీనియర్ డైరెక్టర్లు పరిశీలించిన దాని మీద ఆ భవనం అది తీసుకోవటం జరిగింది. అంటే అంతకుముందు ఈనాడులో ప్రకటన ఇవ్వగా 5 యజమానులు వాళ్ళ బిల్డింగ్ యొక్క కొటేషన్స్ మాకు ఇవ్వగా పెద్దకంటేడులో ఉన్నటువంటి కాకళ్ళ ఆనందరావు గారి భవనం తక్కువ రేటుకు ఇవ్వటం జరిగినందువల్ల, అది కూడా రోడ్డు సౌకర్యం, పార్కింగ్ సౌకర్యం ఉండటం వల్ల వారితో మా డైరెక్టర్లు వెళ్ళి
రెంట్ నిమిత్తం బేరసారాలాడి తక్కువ రెంట్కి వాళ్ళని ఒప్పించి ఇది చేసిన దాని మీద పాలకవర్గం వారు మీటింగ్లో ఆమోదం తెలిపిన దాని మీద వారు 5 లక్షలు అడ్వాన్స్ కోరగా 3 లక్షలు ఇచ్చి ఆ భవనం రిపేర్లు అవి చేయించి తర్వాత స్ట్రాంగ్ రూము, దానికి కావాల్సినటువంటి డోరు, చెస్టు, లాకర్సు, కంప్యూటర్సు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ పరికరాలు, ఏసీలు ఇవన్నీ కొనగా బ్యాంకుకు అయిన ఖర్చు 28 లక్షలు. దీనిని ఆ కొత్త డైరెక్టర్లో ఇద్దరికి అవగాహన లేక వారు కూడా బోర్డు సమావేశంలో ఆమోదం తెలుపుతూ సంతకాలు చేసినది కూడా మర్చిపోయి నా మీద CEO మీద ఆరోపణలు చేయటం, 60 లక్షలు ఖర్చు పెట్టామని ఆరోపణలు చేయటం ఇవన్నీ అసత్యాలు. దీనికి ముఖ్యంగా ఈ సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏంటయ్యా అంటే గత 6 రోజుల నుంచి వారం రోజుల నుంచి అనేక పత్రికల్లో బ్యాంకు మీద అసత్య ఆరోపణలతో వచ్చినటువంటి వార్తలను చూసి మా ఖాతాదారులు ఆందోళన చెందుతారనే ఉద్దేశంతో వాస్తవాలు మా కస్టమర్లకి, డిపాజిట్దారులకి, ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరపబడినది. అదండి విషయం. ఇప్పుడు ఈ విషయంలోకి వచ్చేటప్పటికి బోర్డుకి డిపార్ట్మెంట్ వారికి పెట్టినటువంటి కంప్లైంట్, 2 డైరెక్టర్లు పెట్టిన కంప్లైంట్తో పాటు సేమ్ అదే మ్యాటరు బ్యాంకులో ఉన్నటువంటి 4 మెంబర్స్ పెట్టినట్టుగా ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది. దాంట్లోకి వచ్చేటప్పటికి ఒక మెంబరు 2020లో చనిపోగా 2 మెంబర్లు ఇది మేము పెట్టిన కంప్లైంట్ కాదు, మా సంతకాలు ఫోర్జరీ చేశారు అనేది లిఖితపూర్వకంగా డిపార్ట్మెంట్ వారికి లెటర్స్ ఇవ్వటం జరిగిందండి. ఈ రకమైన అసత్య ఆరోపణలతో బ్యాంకు ప్రతిష్టను దిగజార్చాలని కొంతమంది అరాచక శక్తుల ప్రోద్బలంతో మా బోర్డులో ఉన్నటువంటి 2 డైరెక్టర్లు అవగాహన రాహిత్యం లేక ఈ పొరపాట్లు చేస్తున్నారనేది భావిస్తూ బ్యాంకు ఖాతాదారులు, డిపాజిట్దారులు ఎవరో ఆందోళన చెందవద్దని నా మనవి. విశాఖపట్నంలో అద్దె తీసుకున్నది ఓనర్ గారు లెటర్ ఇచ్చారండి మనకి. ఇచ్చారు. మరి ఎవరైనా కంప్లైంట్ ఎలా ఇచ్చారు? అగ్రిమెంట్ కూడా అయింది. అగ్రిమెంట్ అయింది, రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అయింది. ఇప్పుడు మీకు ఇచ్చిన కంప్లైంట్, మీ ఇచ్చిన కంప్లైంట్ అక్కడ ఓనర్ గారు దాని మీద లెటర్ ఇవ్వలేదు, అగ్రిమెంట్ లెటర్ ఇవ్వలేదు. ఇచ్చారండి, ఇచ్చారు. రిజిస్టర్డ్ అగ్రిమెంట్ కూడా జరిగింది. అది సభ్యులకు తెలియదా? సభ్యులకు తెలియకుండా మీరు రిజిస్ట్రేషన్? అదేగా చెప్పేది. ఇప్పుడు మాకు నెలకి 2 మీటింగులు జరుగుతాయండి. లోన్స్ నిమిత్తం కానీ ఇతరితర విషయాలు కానీ ఏదైనా ఎజెండాలో పొందుపరిచి దాని నిమిత్తం ఎజెండా అంశాల్లో ఉన్నటువంటివన్నీ చర్చించి పాలకవర్గం ఆమోదం పొందినాక ఏ నిర్ణయమైనా తీసుకోవడం జరుగుతుంది. ఈ పూర్తి తీర్మానాలన్నీ డిపార్ట్మెంట్ వారికి కూడా సమర్పించడం జరిగింది. దాంట్లోకి వచ్చేటప్పుడు బిల్డింగ్ యజమానితో చేయించుకున్నటువంటి రిజిస్టర్డ్ లీజ్ డీడు, తీర్మానాల ప్రతులు అన్నీ అందజేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ బ్రాంచ్ పెట్టిన కమిటీ తీర్మానం చేశారా? కమిటీ తీర్మానం చేసిన తర్వాత కూడా అంత మరి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అదేగా చెప్పేది. అవగాహన లేక కొంతమంది బయట ఉన్నటువంటి అరాచక శక్తుల ప్రోద్బలంతో బోర్డు తీర్మానం జరిగింది. యాక్చువల్గా రెజల్యూషన్ చేయడం జరిగింది గాజువాక్లో బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి. దాంతోపాటు ఒక 2 డైరెక్టర్లని కమిటీ వేయడం జరిగింది. డైరెక్టర్లు 2 డైరెక్టర్లు, అది కాకుండా ఇంకొక 2 డైరెక్టర్లు, మొత్తం 4 డైరెక్టర్లు సెప్టెంబర్ 2వ తారీఖు, అదేవిధంగా సెప్టెంబర్ 8వ తారీఖు 4 డైరెక్టర్లు వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఈ బ్రాంచెస్ అన్నీ ఒక 5 టోటల్గా 5 ప్రెమిసెస్లకి మనకు వచ్చినాయి. 5 ప్రెమిసెస్లు చూసి అందులో బాగున్న ప్రెమిసెస్ న్యూ గాజువాక ప్రెమిసెస్ బాగుంది అని చెప్పి నిర్ణయించడం జరిగింది.
రెల్లి కులస్తులకు ఎస్సీ రిజర్వేషన్లో 2% అదనంగా కేటాయించాలని రెల్లి పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ భూపతి అప్పారావు, కార్యదర్శి బొబ్బిలి లీలాకుమార్ డిమాండ్ చేశారు. పారిశుద్ధ పని చేసే తమకు విద్యాపరంగా అభివృద్ధి లేకపోవడంతో ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నా తమకేమీ దక్కడం లేదన్నారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్సీలుగా ఉన్న మాల, మాదిగలతో తాము పోటీ పడలేకపోతున్నామని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తమ కులానికి ఎలాంటి పదవులు తమకు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా రెల్లి కులస్తులకు తగిన రాజకీయ ప్రాధాన్యం కల్పించి పదవులు కేటాయించాలని కోరారు. ప్రతి పార్టీ తమ గురించి ఆలోచించాలని కోరారు. జాతీయ రెల్లి గ్రూపు కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేను రెల్లి పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీకి కన్వీనర్గా ప్రస్తుతము మా అన్ని సంఘాలు కలిసి నన్ను నామినేట్ చేసినాయి. ఆ జాయింట్ పొలిటికల్ యాక్షన్ కమిటీ తరఫున అన్ని రాజకీయ పార్టీలకు ఒక విజ్ఞప్తి చేయటానికి ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడమైనది. భూపతి అప్పారావు నా పేరు. అయితే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచింది. అంబేద్కర్ గారు దళితులకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఏర్పాటు చేశారు. 75 సంవత్సరాల నుంచి మరి ఎంపీ టిక్కెట్లు కానీ, ఎమ్మెల్యే టిక్కెట్లు కానీ, ఎమ్మెల్సీ నామినేటెడ్ కానీ, రాజ్యసభ నామినేటెడ్ కానీ, మరి కార్పొరేషన్ సంస్థలలో డైరెక్టర్ పోస్టులతో సహా చైర్మన్ పోస్టులు కానీ మాల మాదిగ సోదరులకే అన్ని పార్టీలు పంచినాయి. కానీ మా రెల్లి గ్రూపు కులాలకి 3వ మేజర్ ఎస్సీలో ఉన్న రెల్లి గ్రూపు కులానికి వీళ్ళందరూ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ సభ్య సమాజానికి సేవలు చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ సమాజ ఆరోగ్యాన్ని కాపాడుతూ పర్యావరణ పరిరక్షణ కలుగజేస్తూ సమాజానికి ఇంత సేవ చేస్తుంటే ఏ రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని గుర్తించలేదు. ఇంతవరకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదు. చివరికి సఫాయి కర్మచారి కమిషన్లో ఉన్న చైర్మన్ పోస్టులు కూడా ఈ తెలుగు రాష్ట్రాలు ఇంతవరకు మాకు కేటాయించలేదు. ఎస్సీ ఎస్టీ కమిషన్లో కనీసం డైరెక్టర్ పోస్టులు కూడా ఇవ్వలేదు. అంటే ఎక్కడ ఉంది ఏ రాజకీయ నాయకుడిని కూడా మేము ప్రత్యేకించి మేము పాయింట్అవుట్ చేయట్లేదు. ఇక్కడ ఉన్న ఏ రాజకీయ పార్టీలైనా సరే, అటు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ మరి ఇతర ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కానీ ఏం రెల్లి కులస్తులకు ఒక్క నామినేటెడ్ సీట్ అని ఇచ్చారంటే ఇవ్వలేదు. ఎవరికైనా సరే మరి మాల మాదిగ సోదరులకే అన్ని పనిచేస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా వాళ్ళే అయితే మేము ఎక్కడ పోవాలి? అందుకని మేమేం చేసామంటే పొలిటికల్గా జాయింట్ యాక్షన్ కమిటీగా మా రెల్లి కులంలో ఉన్న అనేక గ్రూపుల్ని కలుపుకొని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి పొలిటికల్గా మాకు అన్ని రాజకీయ పార్టీలకు మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మీ పార్టీలో మా కార్యకర్తలు చాలామంది ఉన్నారు. మేమందరం ఒకే పార్టీలో ఏమీ లేవు. మా వాళ్ళు మీకు ఆ పార్టీలో కూడా ఉన్నారు. బీజేపీలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, మరి జనసేనలో కూడా లేటెస్ట్గా ఉన్నారు. గతంలో మేమందరం కాంగ్రెస్ పనిచేసిన వాళ్ళం. ఇటు బొబ్బిలి లీలాకుమార్ కానీ, ఇటు సింహాచలం కానీ మేమందరం. కాబట్టి ఈసారి పొలిటికల్ పార్టీలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మాకు కూడా రాజకీయ భిక్ష పెట్టండి. మాల మాదిగలకి అన్ని పనిచేయొద్దు. మాకు కూడా 1, 2 ఉదాహరణకి ఉత్తరాంధ్రలో మా జనసాంద్రత ఎక్కువ, మాదిగల కన్నా 1 రెట్లు ఎక్కువ, మరి మాలల కన్నా 4 రెట్లు తక్కువ ఒప్పుకుంటాం. కానీ జనసాంద్రత ఉన్నవా మా ప్రాంతాల్లో కనీసం ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఎమ్మెల్యే సీట్ అని ఇవ్వండి. ఇచ్చి మేము పేదవాళ్ళం కాబట్టి మాకు ఆర్థిక సాయం చేసి గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలని ఈ రాజకీయ పార్టీల అధ్యక్షులందరికీ నేను వినయంగా ప్రార్థిస్తున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర రెల్లి పొలిటికల్ జేఏసీ కమిటీ ఇక్కడ ఏర్పాటు చేయడం, దాని ముఖ్యాంశాలన్నీ మా రాష్ట్ర జాయింట్ కన్వీనర్ గారు అన్నీ భూపతి అప్పారావు గారు వివరించారు. మరి అదేవిధంగా మీ రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రతి రాజకీయ నాయకులు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మాకు కూడా ఈ రెల్లి గ్రూప్స్కి సంబంధించినట్టు అందరికీ కూడా టికెట్లు కేటాయించమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ సందర్భంగా మీ మీడియా మిత్రుల ద్వారా వారి దృష్టికి వెళ్తే మీరే మాకు రథసారథులు. తప్పకుండా ఈ సమస్యను పొలిటికల్ మూమెంట్ చేసి మీరందరూ
మాకు ఏదైనా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు అందరికీ ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మా జాయింట్ యాక్షన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ రెల్లీ నాయకులకు అందరికీ పేరు పేరున మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బొబ్బిలి లీలా కుమార్, రాష్ట్ర రెల్లీ జేఏసీ ముఖ్య సలహాదారు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా అని సీఎం జగన్ అన్నారు. ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు మీరు సిద్ధమా అని అన్నారు. దుష్ట చతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధంగా ఉండాలన్నారు. పేదల భవిష్యత్తును కాటేసే ఎల్లో వైరస్ పై యుద్ధానికి మీరు సిద్ధమా అని దెందులూరులో జరిగిన బహిరంగ సభలో అన్నారు. రామాయణం మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎల్లో మీడియా రూపంలో ఉన్నారన్నారు. మీరంతా కూడా సిద్ధమేనా? రామాయణము, మహాభారతము మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము, మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ టీవీ5 రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోవొట్టులు, ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే, కానీ ఈ సీను వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరివాడి మాదిరిగానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. ఇది అసలు సీను. ఇన్ని లక్షల హృదయాలలో, ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానమిచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం ఇది నిజం. జగన్ ఏనాడు ఒంటరి కాదు. జగన్ ఏనాడు ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులైతే, వారికున్న సైన్యం వారికున్న పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలైతే, నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం పైనున్న ఆ దేవుడు. మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నా మీ బిడ్డ. ఇది నాకున్న బలం.
2009లో పార్టీ మారాలి లేదంటే నియోజకవర్గం వదిలి వెళ్లాలంటూ బెదిరించారని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. పసుపు కండువా కప్పుకుని చచ్చిపోతా తప్ప పార్టీ వీడను అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు టీడీపీ కార్యకర్తల మాటే నాకు శిరోధార్యమని 25 ఏళ్లుగా పార్టీ నిర్ణయాలను శిరసావహించి ముందుకు నడిచా అని గుర్తు చేశారు. 2014లో శత్రువుల దగ్గరికి పంపించిన పార్టీ కోసం జైలు దగ్గరకు వెళ్లి కలిసా అని చెప్పారు. కేశినేని నాని, వసంత కృష్ణప్రసాద్, సుజనా చౌదరి తలా ఒక పార్టీలో ఉంటూ అవకాశాలను బట్టి పార్టీలు మారుస్తూ ఆస్తులు సంపాదించుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ఐదేళ్లు పక్కన పడేయాలనే కుట్రతో ఈ దుర్మార్గుడు పార్టీలు మారుస్తున్నాడు. కేసీఆర్ నానిని వైసీపీ పార్టీకి పంపించాడు. ఈ దుర్మార్గుడు ఇంకో పార్టీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొక పెద్ద మనిషి ఢిల్లీలో ఇంకో పార్టీలో ఉన్నాడు. వీళ్ళంతా కూడా హైదరాబాద్లో కిట్టి పార్టీ ఫ్రెండ్స్ దేవినేని అనేవాడు రోడ్డు మీద తిరుగుతాడు. వీళ్ళు హైదరాబాద్లో పెద్ద పెద్ద విల్లాలు భవంతులు కట్టుకొని 3 పార్టీల్లో ఉండి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మారే నమ్మకద్రోహులు. వీళ్ళ అయ్య వసంతరాయసరావుని నందిగా ప్రెసిడెంట్ వరకు గెలిపించాల. రామారావు గారికి ద్రోహం చేసి పార్టీ పెట్టి 89లో పార్టీని ఓడించడంలో ఈ దుర్మార్గుడు కూడా వీళ్ళు అయ్యి ఉన్నాడు. 2019లో నన్ను ఓడించడానికి ఈ దుర్మార్గుడు 2014లో కేసీఆర్ గారి ద్వారా పార్టీలో చేరి నందిగాన్ని, మైలవరాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ దెబ్బతీశాడు, దొంగ దెబ్బతీశాడు. మళ్ళీ ఇవాళ 100 కోట్లు తీసుకొని కొంతమందిని ప్రలోభపరుచుకొని మనలో చిచ్చు పెట్టి కులాలు మతాలు రెచ్చగొట్టి నువ్వు ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టు, నువ్వు ప్రెస్ మీట్ పెట్టని కొంతమంది దుర్మార్గంగా చేస్తున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళ ట్రాప్లో మనం పడద్దు. అన్ని కులాలని మతాలని గౌరవించుకుంటూ ఇవాళ గుండెకాయ బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ గుండెకాయ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు కూలీ, మహిళ వీళ్ళందరి అభ్యున్నతి కోసం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి అడుగుజాడల్లో ఆ మహానుభావుడు నడుస్తున్నాడు. నారా లోకేష్ బాబు గారితో కలిసి చంద్రబాబు నాయుడు గారితో ఆడుకొని చింతలపూడి గోదావరి నీళ్లు మన ప్రాంతానికి తెచ్చుకొని ఏదైతే అగ్రికల్చర్ సైడ్లో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ డెవలప్ చేసుకొని పౌల్ట్రీ కావచ్చు, డైరీ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, మొత్తం అన్ని రంగాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టుకొని ప్రతి రైతుకి యశ్వరుడు ఒక నికరమైన నీళ్ళు ఇస్తే బ్రహ్మాండమైన ప్రొడక్టివిటీతో పంట పండిస్తారు. చక్కగా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుందాం, ప్రతి చెరువుకి గోదావరి నీళ్ళు తెచ్చుకుందాం, ఐటీ పరిశ్రమలు తెచ్చుకుందాం, ఐటీ కాలేజ్ తెచ్చుకుందాం, పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చుకుందాం. కొండపల్లి జిల్లాలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేబినెట్ సమావేశం కొండపల్లి జిల్లా మీద పెట్టాలి. సిద్ధార్థ ఆడిటోరియంలో సుమధుర కళానికేతన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్య నాటికలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. హాస్య నాటికలను తిలకించేందుకు ప్రేక్షకులు విశేష సంఖ్యలో తరలివచ్చారు.
సుమధుర కళానికేతన్ ఆధ్వర్యంలో హాస్య నాటికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రదర్శితమైన నాటికలు ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని అందించాయి. న్యూ స్టార్ మోడ్రన్ థియేటర్స్ వారి కపిరాజు నాటిక ప్రేక్షకులను అలరించింది. పండు క్రియేషన్స్ వారి పక్కింటి మొగుడు ప్రేక్షకుల నుంచి కరతాళ ధ్వనులు అందుకుంది. ఆద్యంతం హాస్యభరితంగా సాగిన ఈ నాటికలో నటీనటులు అభినయంతో ఆకట్టుకున్నారు. అనంతరం ప్రదర్శితమైన యువబేరీ థియేటర్ ఆర్గనైజేషన్, భద్రం ఫౌండేషన్, వెల్ఫేర్ సొసైటీ కలిసుంటే నాటికలు వినోదభరితంగా సాగాయి. నమస్కారం అండి, ప్రేక్షకులందరికీ కూడాను. సముద్ర కళానికేతన్ స్థాపించి 50 సంవత్సరాలు అయిందండి. అంటే ఈరోజు మేము ఆ 50 సంవత్సరాల పండుగను జరుపుకుంటున్నాము. తర్వాత హాస్య నాటికలు పోటీలు 26 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది మేము. కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సిద్ధార్థ కళాపీఠం వారి సహకారంతో ఈ నెల 1, 2, 3, 4 తారీఖులు ఈ 4 రోజుల్లో కూడాను వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మేము ఆంధ్ర, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలు కలిపి హాస్య నాటికల్ని సుమారుగా 30 పైన ఎంట్రీలు వచ్చాయండి. ఈ 30 ఎంట్రీల్లో మేము ఒక 8 నాటికలను మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. స్క్రూటినీ జడ్జెస్ వెళ్ళి కొంతమంది ఒక 8 నాటికలను మేము వాటిని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. 1వ తారీఖున ఒక 2 నాటికల్ని, 2వ తారీఖున 3 నాటికలు, 4వ తారీఖున అంటే 1, 2, 3 3వ తారీఖున కూడా 2 నాటికలు, అంటే సుమారుగా 3, 3, 6, 2 8 నాటికల్ని మేము పోటీలు నిర్వహించడం జరిగింది. ఈరోజు 4వ తారీఖున వాళ్ళందరికీ కూడా బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కళాకారులను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతోనే మేము కొన్ని అంటే జంధ్యాల అవార్డుని, అలాగే రాఘవ కుమారి కొండలరావు గారి స్మారక అవార్డుని, కబీర్ దాస్ అవార్డుని, ఇలా 3 అవార్డుల్ని మేము బహుకరించడం జరుగుతుందండి. ఈరోజు జంధ్యాల అవార్డుని ప్రముఖ చలనచిత్ర రచయిత వారు ముఖ్యంగా శ్రీ బుర్రా సాయి మాధవ్ గారికి వారిని ఎంపిక చేసుకొని జంధ్యాల అవార్డుని ఈరోజు మేము అందజేస్తున్నామండి. అంతకు ముందు రోజేమో కబీర్ దాస్ అవార్డుని విజయభాస్కర్ గారికి, తర్వాత రాఘవ కుమారి కొండలరావు గారి అవార్డుని కుమారి సుమారుగా ఆ అవార్డునేమో ముఖ్యంగా ప్రముఖ రంగస్థల నటి లహరి అనే ఆమెకి అందజేయడం జరిగిందండి. ఇలా ప్రతి సంవత్సరం మేము కళాకారులను ప్రోత్సహించాలి, కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే గత 50 సంవత్సరాల నుంచి కూడా మేము వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నామండి. మా కార్యక్రమాలకు అనేక మంది పెద్దలు, పుర ప్రముఖులు వాళ్ళందరూ కూడా సహకారం అందిస్తున్నారు. మా సముద్ర కళానికేతన్కి అధ్యక్షులుగా సామంతపూడి నరసరాజు గారు, గౌరవ అధ్యక్షులుగా ఎంసి దాస్ గారు, కార్యదర్శిగా భాస్కర్ శర్మ గారు, ఇలా అనేక మంది కార్యవర్గ సభ్యులు మా దాంట్లో చురుగ్గా పాల్గొని ఈ సంస్థ పురోభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారండి. వారందరికీ కూడాను ఈ ముఖ్యంగా ఈ సభాపూర్వకంగా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడాను మంచి మంచి కార్యక్రమాలు చేసి కళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మా సముద్ర కళానికేతన్ దృఢ సంకల్పంతో ఉంది. అనేక కార్యక్రమాలు చేపడతామండి. ధన్యవాదాలండి. తానా ఫౌండేషన్ సహకారంతో గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో కుట్టు మిషన్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని హాజరయ్యారు. ఈ సందర్భంగా 100 మందికి కుట్టు మిషన్లు అందించారు కేశినేని చిన్ని. మహిళలకు చేయూతనిస్తున్న తానా ఫౌండేషన్ ట్రస్ట్ పుట్టుగుంట సురేష్ అండ్ సభ్యులను అభినందించారు కేశినేని చిన్ని.
అందరికీ నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ముందుగా మా నాయకుల గురించి 2 విషయాలు చెప్పదలిచాను. ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం ఇంత బ్రహ్మాండంగా ఉందంటే మీ అందరి త్యాగాలు. మీరందరూ 82 నుంచి పార్టీలో ఉన్న నాయకులందరూ ఉన్నారు. మీరందరూ తెలుగుదేశాన్ని బ్రహ్మాండంగా అధికారంలోకి అంటే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా దాదాపు 20,000 మెజార్టీ 2019లో వచ్చిందంటే మీ అందరి యొక్క కృషి తప్పకుండా. అంతేకాకుండా మా రామ్మోహన్ రావు ఆయన అధికారంలో ఉన్నామంటే ప్రతిపక్షంలోనే ఉంది, ఎప్పుడూ ప్రజల చెంతనే ఉంటారు. కాబట్టి మీరందరూ ఇంత మెజార్టీ ఇవ్వగలిగారు. ఇవాళ ఇది తెలుగుదేశం సమిష్టి విజయం, ఏ ఒక్క వ్యక్తి విజయం కాదు. కొంతమంది వ్యక్తులు బయటకు వెళ్ళి నా మూలంగా రామ్మోహన్ రావు గెలుస్తారంటున్నారు. రామ్మోహన్ రావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో కూడా ఉన్నారో లేరో నాకు డౌట్. ఆయన ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కింద గెలిచిన వ్యక్తి, ఎంపీ కింద గెలిచిన వ్యక్తి. కొన్ని పరిస్థితుల్లో ప్రజలు ఒక్క ఛాన్స్ ప్రభుత్వం అనే దాంట్లో కూడా ఆయన ఎమ్మెల్యే కింద అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తి. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశంలో గెలిచారు అంటే అది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీ వల్లే. కాబట్టి నాయకులు రామ్మోహన్ గారు మీ అందరి కృషి వల్లే అది జరిగింది. తప్పకుండా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఈసారి ఈ నియోజకవర్గంలో 40,000 పైగా మెజార్టీ వచ్చి ఎవరైతే ఇక్కడ అనవసరమైన మాటల యుద్ధం చేస్తున్నారో వారిని అందరినీ తుక్కుగా ఓడిద్దాం. థ్యాంక్ యూ. అంతేకాకుండా ఇంకొక విషయం చెబుతున్నాం. మహిళలు చాలామంది ఉన్నారు ఇక్కడ, మీరు అర్థం చేసుకోండి. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఎన్ని కుట్టు మిషన్లు ఇచ్చారమ్మా విజయవాడ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యూన్సీలోనూ? ఎన్ని ఇచ్చారు సార్? సుమారు దాదాపు 25,000 కుట్టు మిషన్లు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చింది, ఎవరికైనా కుట్టు మిషన్ లాంటిది వచ్చిందా? ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమం ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఇవాళ మహిళల్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక సంకల్పంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తొలిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి ప్రతి మహిళని చైతన్యపరిచి అందరూ కూడా పొదుపు సంఘాల్లో చేరే విధంగా డాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి ఇవాళ ఆ డాక్రా గ్రూపులు 10 నుంచి 20-25 లక్షల రూపాయలు లోన్ తీసుకునే స్థితికి బ్యాంకులో వచ్చారంటే అది చంద్రబాబు గారు వేసిన ఒక విత్తనం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు కాజేయాలని అదే డాక్రా వాళ్ళు పొదుపు చేసుకున్న కోట్లాది రూపాయలు కాజేయడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే చంద్రబాబు గారు వేసిన మొక్క ఫలాలను ఇస్తే ఆ ఫలాలని దొంగలించడానికి ఈ రోజున ముఖ్యమంత్రి సిద్ధమవుతూ ఉన్నాడు. సో అదే కాన్సెప్ట్తో ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళ కుటుంబాల్లో భర్తకి చేదోడుగా, భర్త సంపాదనకి తోడుగా వీళ్ళు కూడా కొంత సంపాదించే విధంగా వాడు కుట్టు మిషన్లు ఇచ్చే కార్యక్రమం ఒక ఉద్యమం లేక తెలుగుదేశం పార్టీ చేపట్టడం జరిగింది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో. దానికి ఈ రోజున ప్రత్యేకంగా తానా సహకారంతో, తానా అంటే అమెరికాలో స్థిరపడిన వాళ్ళు అనేక మంది ఒక సంస్థగా ఏర్పడి వాళ్ళ జన్మభూమికి సేవ చేసే కార్యక్రమంగా పెట్టుకొని ఇక్కడ కరోనా సమయంలో అనేకమైన ఉపకరణాలు వాళ్ళు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎవరికి ఏ అవసరం వచ్చినా అక్కడ ఎవరన్నా పిల్లలు ఇబ్బంది పడతా ఉంటే తెలుగువారి పిల్లలు వాళ్ళకి సహకరించే విధంగా అనేక కార్యక్రమాలు ఇవాళ ఇక్కడ సుమారు 300 మందికి ఈరోజు కానివ్వండి, ఒక నెల క్రితం కానివ్వండి, అంతకుముందు కానివ్వండి 300 మందికి వాళ్ళ తానా సంస్థ సహకారంతో కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగిందంటే అది ఈ రోజున ముఖ్య అతిథిగా వచ్చిన పుట్టగంటి సురేష్ గారు ఇచ్చిన సహకారం. ఆయన తానాలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉంటూ వారిని కూడా ఆర్థికంగా దీనికి తోడ్పడి ఇవాళ ఇన్ని మిషన్లు ఇవ్వడానికి మాకు సహకరించారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరూ మాకు నేర్పిన విద్య ద్వారా ఇవాళ ఇందాక సురేష్ గారు చెబుతున్నారు. ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన మొక్క, ఆయన ఇచ్చిన నాకు ప్రోద్బలం, నేను ఈ రోజున అమెరికా వెళ్ళి స్థిరపడి నేను చక్కటి ఆర్థిక స్థితిని పొందాను అంటే అది చంద్రబాబు గారి పుణ్యం. అలా కొన్ని లక్షల మంది ప్రపంచం మొత్తం నలుమూలలా కూడా అనేక మంది తెలుగువారు విస్తరించి ఉన్నారు అంటే అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనం, ఆయన విజన్ కూడా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చినందుకు
తానా వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారానే తెలుగుదేశం ఇప్పుడు ఎప్పుడు ముందుకు వెళ్తాను కూడా తెలియజేస్తున్నాను. ఓకే, నా పేరు సురేష్ పుట్టగుంట అండి. నేను ఇక్కడ విజయవాడ నుంచి అమెరికా 26 సంవత్సరాల క్రితం వెళ్ళి తానా ఫౌండేషన్ ద్వారా ఈరోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్వయం ఉపాధి పథకం కింద గద్దె రామ్మోహన్ గారి సహకారంతో 100 నుంచి ఈరోజు ఒక 100 మొత్తం 300 కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగిందండి. ఇదంతా తానా ఫౌండేషన్ చేసే ఎన్నో కార్యక్రమాలతో ఇది ఒకటి మాత్రమే. ప్రతి సంవత్సరం 25 కోట్ల రూపాయల విలువ చేసే సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుందండి తానా ఫౌండేషన్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తానా లీడర్షిప్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి ఎంతగానో దోహదపడుతున్నాయని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. ఏలూరులో నిర్వహించిన సిద్ధం సభకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారని, వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం ప్రాంతాలలో వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ గడప గడప కార్యక్రమాన్ని నిర్వహించారు. భవానీపురం 119వ సచివాలయం పరిధిలో వైసీపీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించడం జరిగిందని తెలిపారు. తాము చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమ విజయానికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. కరకట్ట ప్రాంతంలో నివాసం ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కేశినేని ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు సేవలు అందించడం చాలా సంతోషంగా ఉంది అని టీడీపీ నేత కేశినేని చిన్ని అన్నారు. మేము ఏర్పాటు చేస్తున్న మెడికల్ క్యాంపులకు పేద ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని ఆయన తెలిపారు. రాజరాజేశ్వరిపేటలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు జరిగింది. ఈ కార్యక్రమంలో కేశినేని చిన్ని, బోండా ఉమా, ఏరుబోతు రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో వైద్యం పడకేసిందని చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవలు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. పేద ప్రజలు వైద్యం అందక నిస్సహాయ స్థితిలో ఉన్నారని, ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు రాబోయే ఎన్నికలు పేదలు పెత్తందారులకు మధ్య యుద్ధమే అని అన్నారు. పేదల పక్షాన టీడీపీ ఉంది, పెత్తందారుల పక్షాన జగన్ ఉన్నాడని చెప్పారు. అన్నా క్యాంటీన్లు తీసివేసి జగన్ పేదల కడుపు కొట్టాడని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందారి జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారి ఆధ్వర్యంలో ఇవాళ జరిగే ఈ మెగా మెడికల్ క్యాంప్కి బ్రహ్మాండంగా ఆదరణ వస్తుంది. నిజంగా మనం చాలా బాధపడాల్సిన విషయం. నేను పేదల పక్షపాతి అనే ఈ ముఖ్యమంత్రి పేద ప్రజలకి కావాల్సిన కనీస వైద్య సదుపాయాన్ని కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నాడు. అంతేకాకుండా మీరు చూస్తే పేదలకు ఉపయోగపడే అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేశాడు.
ఇతని పేదల పక్షపాతి కాదు, పేదలంటే ఇతనికి కోపం. అందుకే ఇటువంటి పథకాలన్నీ రద్దు చేస్తున్నారు. ఇవాళ ఇంకొక 3 నెలల్లో ఎలక్షన్లు ఉండగా ఇప్పుడు కొత్తగా ఒక నాటకం తెరదీశాడు. ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులని. 4.5 సంవత్సరాల నుంచి మెడికల్ క్యాంపులు పెట్టలేవా? ఒక 6 నెలల ఎలక్షన్ ఉండగా మెడికల్ క్యాంపులను మొదలుపెట్టావు. అక్కడ కూడా సరైన వైద్యులు లేక, సరైన మందులు లేక ప్రజలకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవాళ విజయవాడ పట్టణంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆరోగ్యశ్రీని ప్రైవేట్ హాస్పిటల్ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి కమిషన్లు ఇవ్వాలి, వాళ్ళకి బిల్లులు చెల్లించట్లేదు. కాబట్టి ఇటువంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు ఈ ప్రభుత్వం. మా నాయకులు మీరు చూస్తే సొంత ఖర్చులతో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే బాలకృష్ణ గారు కానీ, భువనేశ్వర్ గారు కానీ, లేకపోతే బొండకుమార్ కానీ, ఇటువంటి నాయకులందరూ సొంత ఖర్చులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరికీ ఒక్కటే, అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల క్షేమమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇటువంటి నాయకుల అడుగుజాడల్లో మేము కూడా నడవడం మాకు ఆనందంగా ఉంది. ఒక్క విషయం అయితే చెబుతాను, మన ఇంటిలోని వ్యక్తులనే గౌరవించుకోలేని వ్యక్తులు అందరూ ఒక చోట చేరారు. వారి కుటుంబాలను కూడా మీరు చూస్తుంటే, వారి చెల్లిగారి ఆరోపణలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నాయి. అటువంటి వ్యక్తుల్ని మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటాం మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం. ఇంకొక 3 నెలల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. బోండా గారు లాంటి సేవ చేసే వ్యక్తులు బ్రహ్మాండమైన మెజారిటీతో ఇక్కడ గెలిచి అత్యుత్తమ పదవుల్లో తెలుగుదేశంలో ఉండబోతున్నారు. ఆయన ఆల్రెడీ పాలిట్ బ్యూరో మెంబరు, అంటే అత్యున్నత పదవిలో ఉన్నారు. గవర్నమెంట్లో కూడా అత్యున్నత పదవిలో ఉండబోతున్నారు. ఇటువంటి కావాలని మేము నాయకులం కార్యకర్తలను కోరుకుంటా. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 4 సంవత్సరాల 10 నెలల సమయంలో పేదవాడికి అందని ద్రాక్షగా వైద్యం అయిపోయింది. తెలుగుదేశం హయాంలో ఆ రోజున ఎన్టీఆర్ వైద్య సేవ ప్రతి పేదవాడికి ఒక ధైర్యం, ఒక భద్రత, ఒక భరోసా ఇచ్చేది. గుండె ఆపరేషన్లు, స్టెంట్లు, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఏ సమస్య వచ్చినా సరే పేదవాడు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు తీసుకొని కార్పొరేట్ హాస్పిటల్లో దర్జాగా ప్రభుత్వ ఖర్చుతో వైద్యం చేయించుకునేవాడు. ఇవాళ దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం వైఎస్ఆర్ వైద్య సేవకి మూసేశారు. 1,200 కోట్ల రూపాయలు మాకు బిల్లులు చెల్లించాలి, దానికి 25%, 30% కమిషన్లు అడుగుతున్నారు. ఈ కమిషన్లు ఇచ్చి మేము ఎన్టీఆర్ వైద్య సేవ, వైఎస్ఆర్ వైద్య సేవ చేయలేమని చెప్పి వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో వైఎస్ఆర్ వైద్య సేవ లేదని బోర్డులు పెట్టేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా, ఇదే విజయవాడ నగరానికి సంబంధించిన అంశం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ వైద్య సేవ మూసేశారంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. పేదవాడికి ఇవాళ ఎమర్జెన్సీ హార్ట్ ఆపరేషన్లు అయితే చనిపోతూ ఉన్నారు, స్టెంట్ వేయాల్సిన అవసరం వస్తే చనిపోతూ ఉన్నారు, షుగర్కి, బీపీకి కనీసం మందులు బిళ్ళలు లేవంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అందుకే మా విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని గారు డివిజన్ల వారీగా పార్లమెంటు నియోజకవర్గంలో 7 సెగ్మెంట్స్లోనూ మెగా వైద్య శిబిరాలు పెట్టి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కానించి 20,000 రూపాయలు ఖర్చు అది బయట, దాని కానించి ఆప్థమాలజీ కళ్ళ పరీక్షలు చేసి ఉచితంగా వాళ్ళకి కళ్ళ ఆపరేషన్ చేయించి కళ్ళజోళ్ళు కూడా మా చేత ఉచితంగా ఇప్పించి ఇన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ఒక కేశినేని ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారంటే సంతోషం. ఇవాళ 57వ డివిజన్ సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో వేల మంది తరలి వచ్చి ఇవాళ బయట ఎక్కడ 100,000 రూపాయలు ఖర్చు పెట్టి చేయించుకోలేక వాళ్ళందరూ శివనాథ్ చిన్ని గారు పెట్టినటువంటి ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో వైద్య సేవలు చేయించుకుంటా ఉన్నా సంతోషం. ఈరోజు 57వ డివిజన్లో మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్బోతు రమణారావు గారి ఆధ్వర్యంలో, అలానే కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో, బోండమ్మ గారి సహకారంతో కేరెంజర్ స్కూల్లో కూడా ఈ ఉచిత వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడున్న వాతావరణం చూస్తే ఏదో ఒక పండగ వాతావరణంలా ఉంది. ఒక ఉచిత వైద్య శిబిరం పెట్టినట్లు లేదు. ఎందుకంటే ఎవరైనా పార్టీ వాళ్ళు, ఇప్పుడున్న పార్టీ వాళ్ళు పెడితే పెట్టిన వాళ్ళకి తప్ప ఎవరు వచ్చారు రాలేదు అన్నట్టు కూడా ఏమీ తెలియదు. పైగా అసలు డాక్టర్స్ కానీ లేదా మెడిసిన్ కానీ టెస్టులు కానీ ఎవ్వరు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. 2019
2014 నుంచి 2019 వరకు ఎట్లా ఉండేది, ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా ఉంది ప్రజలకు అనేది కూడా అందరూ గమనించాలి. అప్పుడు బోండా ఉమా గారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాలు పెట్టేటప్పుడు షుగర్కి కానీ లేదంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అని వాళ్ళందరికీ కూడా టెస్టులు చేసి స్పెట్స్ అంటే స్పెట్స్ ఇవ్వటం కానీ, లేదా వాళ్ళకి ఆపరేషన్ చేయించాలంటే ఆపరేషన్కి ఉచితంగా వాళ్ళని వెహికల్ పెట్టి పంపించడం అనేది కూడా జరిగింది. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ వచ్చి 4.5 సంవత్సరాలు అయినా సరే ఒక్క పేదవారికి కూడా ఉచితంగా ఎటువంటి హెల్త్కి సంబంధించి కూడా వాళ్ళు చేసింది లేదు. నిజంగా ఏదైనా చేశారంటే కక్షపూరితంగా, అంటే వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి. అలా చేయటం తప్ప ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కడా కూడా ఒక చిన్నపాటి రోడ్డు కానీ డ్రైన్ కానీ వాటర్ పైప్ లైన్స్ కానీ ఏమీ కూడా డెవలప్ చేయలేని పరిస్థితి. వాళ్ళు వచ్చారు అంటే సీఎం దగ్గర నుంచి కార్యకర్త వరకు ప్రజల దగ్గర డబ్బులు దోచుకోవాలి. 5 ఏళ్ళు మనం ఎంత సంపాదించుకున్నాము లేదా మనం ఎంతమంది మీద బురద చల్లాము, ఇదొక్కటి తప్ప వాళ్ళకి ప్రజల ఆరోగ్యం మీద కానీ లేదంటే ప్రజల భవిష్యత్తు గురించి కానీ ఎవరికి కూడా పట్టే పరిస్థితి లేదు ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే. మీ అందరూ కూడా ప్రజలందరూ గమనించాలి. 2014లోని చంద్రబాబు గారు ఉండేటప్పుడు, ఇక్కడ బోండా ఉమా గారు ఉండేటప్పుడు, ఈ డివిజన్లో రమణ గారు ఉండేటప్పుడు, నేను కార్పొరేటర్గా ఉండేటప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉందనేది కూడా సెంట్రల్ నియోజకవర్గం అలానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి, అలానే ప్రజలకు కూడా ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలి, అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 6వ డివిజన్లో వైసీపీ ఫ్లెక్సీలు చింపిన వారిపై మండిపడ్డ స్థానిక కార్పొరేటర్ అమర్నాథ్. ఇలాంటి చర్యలకు దిగితే సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరిక. పాలకవర్గ అనుమతితో కొత్త బ్రాంచులు ఏర్పాటు చేస్తున్నామన్న గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ వేమూరి వెంకట్రావు. బ్యాంక్లో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని స్పష్టం. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్. పేద ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్న ఫౌండేషన్ చైర్మన్ కేశినేని చిన్ని. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.